ఇద్దరికి ఒకే లగ్నం కొంచెం కుడేరంగా చూడండి పంతులు గారు, లేకపోతే బోల్డ్ డబ్బుగా చూస్తుంది. నానా ఇంచక్క 2 సార్లు పప్పనం తినొచ్చు, 2 పెళ్లిళ్ళు 2 సార్లు చేయించు నాన్న. నువ్వు నోరుమైపోయా. అయ్యా ఏకాదశి సోమవారం నాడు 2 జంటల జాతకాలకు మంచి లగ్నం ఉంది. కొండదేవరానా కొండ తల్లి పలుకే పలుకు. కోయిదర పంతులు గారు, మీరు మంచి లగ్నం అనటం కోయిదర రావటం అన్ని శుభంగా కనిపిస్తున్నాయి. ఎలాగో లగ్నపత్రిక రాసుకునే శుభ సమయం కాబట్టి ఒక్కసారి ఆయన కూడా జాతకం చూడనివ్వండి. రండి కోయిదర్ గారు, రండి. కొండదేవర మీద సత్యం పలుకుతా. కూర్చోండి. ఇంటి పెద్ద నీ పెళ్ళాన్ని ఇక్కడ కూకోబెట్టు. నీ పురసయ్యి తల్లి 4 బిడ్డల కన్న తల్లి అవునా? సత్యం పలుకుతా. కొండదేవర మీద ఆన అబద్ధం చెబితే తల పెట్టేలమని పేలిపోవాలా. నీకు సంతాన దోషం ఉండాది తల్లి. అంటే ఏమిటి కోయిదరా? ఈ అమ్మకు ఒక సంతానం లేదు పెద్ద, అది అందరికీ తెలిసిన విషయం. అబద్ధం చెబితే తల పెట్టేలమని పేలిపోవాలా. నీ పురుషయ్యే తల్లి 4 బిడ్డల తల్లి. నీ 3వ బిడ్డకి చిన్నతనంలో చిన్న బిడ్డ నొప్పి వచ్చినది అవునా? అవును. నువ్వు 2 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తు నుంచి పడ్డావు అవునా? అవును, నిచ్చినెక్కి అటకమే సామాన్ కింద పడ్డాను. కొండ తల్లి సత్యం పలుకుతోంది. అమ్మో 4 బిడ్డల్ని ఒకే నక్షత్రంలో కన్నావు అవునా? అవునవును, 4 హస్త నక్షత్రంలోనే పుట్టారు. కొండదేవర మీద సత్యం పలుకుతా. అబద్ధం చెబితే తల పెట్టేయాలని పేలిపోతాది. సస్పెన్స్ తో సంపద విషయం చెప్పావు, లేకపోతే మా అందరి తల్లు పేలిపో. బిడ్డలందరూ ఒకే నక్షత్రంలో పుట్టడం వల్ల ఆ అమ్మ కనకదుర్గమ్మ 4 బిడ్డల్ని పశువు బిడ్డలతో తీసుకురమ్మని కోరుతుండాది. అలాగా అంటే కుదరదు. 4 బిడ్డలకి ఒకే పందిట్లో పెళ్లి చేసి పశువు బిడ్డలతో అమ్మ దగ్గరకు తీసుకెళ్లాలా. నీ 4 బిడ్డలకి ఒకే పందిట్లో పెళ్లి చేయాలా పెద్ద? నిజాన్ని పైచవా? 4 పెళ్లి ఒకే పందిట్లో ఒకేసారి ఎలా జరుగుతున్నాయా? తల్లి అసలే కనకదుర్గమ్మ తల్లి నరవలి కోరే తల్లి. నేను చెప్పింది చెయ్యకపోయావు తోక దొక్కిన తాసవుద్ది. ఒకే పందిట్టు ఒకే లగ్గానికి 4 బిడ్డలకి పెళ్లి జరిగిపోవాలా, లేకపోతే నీ 5వ తరం పెట్టేనమని రాలిపోతాది. కొండదేవర మీద అమ్మ పలుకే పలుకు. అల్లుళ్ళు విన్నారుగా? విన్నాం. మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో పడిందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందమైన చురుకైన నమ్రత గల అమ్మాయిలు కావాలంటే కాంటాక్ట్ పెళ్లిళ్ళ పేరయ్య, హోటల్ ఊర్వశి, రూమ్ నెంబర్ 111. ఒరే అప్పిగా పబ్లిసిటీ బాగానే ఇచ్చా కదరా, పనిచేసినట్లేదు. వస్తారా వరుళ్ళు, తొందరపడకు. ఎవరు వచ్చినట్టున్నారా? లోపాలకి రావచ్చు. హలో, చాలా అందమైన కుర్రాళ్ళు వచ్చారా, ఇక మన సంబంధాలు కుదిరినట్టే. రండి. మీరేగా పెళ్ళిళ్ళ పేరయ్య. వీడి తాతయ్యని, నీకెవరికి పెళ్లిళ్ళు కాలేమనుకుంటారు. పెళ్ళా? మాకప్పుడే పెళ్లి ఏమిటండి, ఇంకా లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేయాలి. అయితే వీళ్ళకి ఎందుకు వచ్చినట్టు పేరయ్య? నువ్వు ఉండు తాతయ్య ఉండు. చూడండి, బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు, అలాగే బ్రహ్మచారి ముదిరితేనేమో పెళ్లికి పనికిరాదంటారు పెద్దలు. మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మేము అందుకే వచ్చాము. ఇంతకీ అమ్మాయిల వయసు ఎంత? 18, 20. మంచి ఫేస్లేనా? ఫేస్లా ఎంతండి? ఎంత? అవునయ్యా, అమ్మాయిలు ఉన్నారన్నావుగా, చిక్కుబడి చూపించు. శివశివ శివశివ, క్షమించండి, తమరు దారి తప్పి వచ్చినట్టున్నారు. మేము అలాంటి దౌర్భాగ్యం కాదండి, తమరు వెళ్ళండి. అందమైన చురుకైన అమ్మాయిలు కావాలంటే ఈ హోటల్ రూమ్ పబ్లిసిటీ ఇచ్చి ఇప్పుడు కాలం తప్పుకుంటారా? ఇంకోసారి ఇలా చేశారంటే 2 పిల్లలు కలిపి ఒకేసారి కత్తిస్తాను. జాగ్రత్త. పదండ్రా. చూసావరా అప్పిగా మగవాడి మనస్తత్వం. ఆడదాని మెళ్ళలో తాళి కట్టాలంటే కట్నం అడుగుతాడు, అదే ఆడదాంతో సరదా తీర్చుకోవాలంటే ఎదురు డబ్బులు ఇస్తానంటాడు. పేరయ్య గారు నమస్కారం. నమస్కారం. మన దగ్గర మొత్తం అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ వయస్సు ఎంత?
నాకు నచ్చితే నా మిల్లు తాకట్టు పెట్టైనా సరే డబ్బులు విసిరి పారేస్తా. నన్ను మెచ్చితే బంగారు నెక్లెస్, చచ్చిపోయిన ఆవిడ గాజులు తెచ్చిస్తాను. తొందరగా చూపించండి అయ్యా. పెళ్లి కూతుళ్ళు ఎక్కడా? తలుపులు తీయండి అయ్యా. తీస్తున్నా. శాస్త్రి, మీరు నా పెద్ద కొడుకయ్యా. చిచి, ఈయన్ని నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నా సిగ్గా ఉందిరా. అసలు దీనికంతటి కారణం ఆ కోయదర్రా. కోయదర్రా, కొండదేవర మీద కనకదుర్గమ్మ ఇరుకో తల్లి, కొండంత తల్లి. ఆ కొండ తల్లి చెప్పమన్నది చెప్పిపోదామని వచ్చావు తల్లి. సత్యం పలుకుతాం, అబద్ధాలు చెప్తే తల పేలిపో. అవు మళ్ళా రండి స్వాములు రండి, కూర్చోండి. కూకోడానికి రాలేదు తల్లి, మా గురువు పంపిండు. ఒకే నక్షత్ర జాతకులు ఉన్నారంట కదా ఇంట్లో. అవును స్వాములు. అందులో తొలిచూలు మలిచూలు ఆ బిడ్డల పెళ్లిళ్ళు వెంటనే చేసేయమని చెప్పడానికి వచ్చినాము తల్లే. అమ్మో, అలా జరిగితే నా తాళిబొట్టు తెగిపోతుందని చెప్పాడు ఆ కోయిదొర. ఒట్టి అమాయకురాలా ఉన్నదని ఆ చెప్పింది మా గురువే తల్లే. ఆ దోషము పోగొట్టే ఉపాయము చెప్పి పంపినాడు మా గురువు. ఏమిటది స్వాములు? మా మామూలుగా పెళ్లి చేసినాక శోభనం ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు. అగ్గది ఆడనే ఉంది దోషం. పెద్ద పిల్లల పెళ్లిళ్ళు చేసేసి 7 రోజులు శోభనం చెయ్యి, ఆ దోషం పోద్ది. 8వ రోజున మిగిలిన 2 అల్లుళ్ళు వెతుక్కుంటూ గుమ్మంలోకి వచ్చి నిలబడతారు. సరే గాని పెద్దమ్మాయిలు 2 పెళ్లిళ్ళు చేసేస్తే నా 5వ తనం నిలుస్తుందని గ్యారంటీ ఏమిటి? కొండదేవర మీద ఇదిగో పథం మంత్రించి ఇచ్చాడు మా గురువు. ఇది నుదుట మీద రాసుకుని 7 రోజులు శోభనం చేసినాక 8వ రోజున చిన్న బిడ్డలిద్దరికి దండలిచ్చి గుమ్మల్లో నిలబెట్టు. పెళ్లి కొడుకులు నడుచుకుంటారా? యాండి మిమ్మల్ని. అబ్బబ్బబ్బబ్బా, ఆ కోయిదొర శిష్యులిద్దరూ వచ్చారు, ఇటు రండి. వస్తుందా? ఎవరాయి మీరు? చెప్పిందే తిరిగి చెప్పమంటారేంటి? బోరు కొట్టదు మరి, కొడుతుంది మరి. మేము మీ ఇంటికి వచ్చిన కోయదర శిష్యులు, గురువుని మించిన శిష్యులు. మీరు చెప్పినట్టే చేస్తాము కోయదర గారు. అలా తొందరపడకూడదు, పెళ్లిళ్ళయ్యే వరకు కాస్త దూరంగా ఉండాలి. అల్లుడు గారు, మీరు ఎన్ని వేషాలు ఇచ్చినా ఏమీ లాభం లేదు. 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పందిట్లో జరగాలి. లేకపోతే మీ అత్తగారు 5వ తరం తెలుసు కదా. వెళ్ళండి.